శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఎవరి శరణార్థులు, సుప్రీంకోర్టు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసిందో తెలుసుకుందాం. శరణార్థులు అంటే తమ దేశం, తమ ప్రాంతంలో యుద్ధం లేదా ప్రకృతి విపత్తు, హింస, రాజకీయమైన కారణాలు లేదా మత అత్యాచారాల వంటి వల్ల తమ ప్రాంతాన్ని వదిలి తమ రక్షణ కోసం వేరే దేశాల్లో ఆశ్రయించే వ్యక్తులు. ఉదాహరణకు మయన్మార్ లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన హింస వల్ల వారు బంగ్లాదేశ్ వంటి దేశాలకు పారిపోవడం జరిగింది. సిరియా యుద్ధ సమయంలో ఎంతో మంది అక్కడి ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇతర దేశాలకు పారిపోయారు. ఇటువంటి వారిని శరణార్థులు అంటారు. అంతర్జాతీయంగా జెనీవా కన్వెన్షన్ ప్రకారం శరణార్థులను రక్షించాల్సిన బాధ్యత ఆ దేశాలపై ఉంటుంది. వారికి ఆహారం, నీరు, ఆశ్రయం, వైద్యం, విద్య వంటి మౌలిక అవసరాలను అందించాలి. అయితే సుప్రీంకోర్టు భారత్ ధర్మశాల కాదు అని వ్యాఖ్యానించడం గల కారణాలు తెలుసుకుందాం. ఎల్టీటీఈతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2015లో శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన కోర్టు అతను దోషిగా తేల్చి 2018లో 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత అతను హైకోర్టుకు వెళ్తే హైకోర్టు విచారించి ఆ శిక్షను 7 ఏళ్లకు తగ్గించింది. శిక్ష పూర్తి కాగానే భారత్ వదిలి శ్రీలంకకు వెళ్లిపోవాలని కూడా ఆదేశించింది. ఇప్పుడు ఆ వ్యక్తి దేశాన్ని విడిచి వెళ్లనని, శ్రీలంకలో తనకు భద్రత లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయినా తాను చట్టబద్ధంగా వీసాతో భారత్లో ఉంటున్నానన్నాడు. భార్య పిల్లలతో ఇక్కడ సెట్ అయ్యానని, తనను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించొద్దని, శరణార్థిగా తనకు ఆశ్రయం కల్పించాలని వేడుకున్నాడు. దీనికి సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ ఇప్పటికే మా దేశంలో 140 కోట్ల జనాభా ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ధర్మశాల కాదని వ్యాఖ్యానించింది. పద్ధతి ప్రకారం విడుదల ప్రాసెస్ పూర్తి చేసుకుని దేశాన్ని విడిచి వెళ్లాలని కోర్టు తెలిపింది. ఒకవేళ శ్రీలంకలో రక్షణ లేకుంటే ఇతర దేశాలకు వెళ్లిపోవాలని సదరు బాధితునికి సుప్రీంకోర్టు సూచించింది.